అందరికీ నమస్కారం. హలో ఎవరిబడి. నేను వేవి సత్యనాగేష్, మైండ్ ఫౌండేషన్ అనే సైకలాజికల్ కౌన్సిలింగ్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు సబ్జెక్ట్ స్కిల్స్. నేను గతంలో ఒక వీడియో చేశాను, ఏ రంగంలో అయినా నైపుణ్యత సంపాదించాలంటే అని తెలుగులోను, పర్సనల్ ఎఫెక్టివ్నెస్ అనే ఇంగ్లీష్లోను చేశాను. అందులో ఒక హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేయాలి. స్మార్ట్ వర్క్ అంటే ఏంటో చెప్పి స్కిల్స్ అండ్ నాలెడ్జ్ గురించి చెప్పాను. ఇది స్కిల్స్ గురించి ఈ వీడియో. స్కిల్స్లో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. మోటార్ స్కిల్స్ అంటే ఫిజికల్, అవి టెక్నికల్ స్కిల్స్ అంటే టెక్నాలజీకి సంబంధించింది, బిహేవియరల్ స్కిల్స్ అంటే బిహేవియర్కి సంబంధించింది. నేను ఈరోజు చెప్పేవి బిహేవియరల్ స్కిల్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఇందులో మెయిన్గా ఫస్ట్ ఏంటంటే మైండ్ మేనేజ్మెంట్. మైండ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? మనం పుట్టుక నుంచి చివరి రోజు వరకు మన మనసును మనం ఎలా రెగ్యులేట్ చేసుకోవాలి అనేది మైండ్ మేనేజ్మెంట్. రెండవది ఇంటర్పర్సనల్ రిలేషన్స్, అలాగే ఇంట్రాపర్సనల్ రిలేషన్స్. ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అంటే ఇద్దరు కంటే ఎక్కువ మందితోటి మనం మెయింటైన్ చేసే రిలేషన్స్ని అది ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అంటారు. ఇంట్రా అంటే ఏంటి? విత్ ఇన్ యువర్ సెల్ఫ్, వాట్ యు టాక్ టు యువర్ సెల్ఫ్ అనేది, నీకు నువ్వేం చెప్పుకుంటూ ఉంటావు అనేది. మూడవది కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్లో కూడా మళ్ళీ 3 రకాలు ఉంటాయి, అదే అందరికీ తెలుసున్నది. అలాగే క్రియేటివ్ థింకింగ్ చాలా ఇంపార్టెంట్. లైఫ్లో మనం ఫ్లరిష్ అవ్వాలి, ఎక్సెల్ అవ్వాలి అంటే క్రియేటివ్ థింకింగ్ చాలా అవసరం. ఆ తర్వాత మెమరీ అనేది ఒక స్కిల్. అది మెమరీ అంటే మనం ఎవరు సూపర్ మెమరీతో పుట్టాం, పూర్ మెమరీతోటి పుట్టాము. ఇది ఒక మెమరీ అనేది ఒక స్కిల్ అంతే, అదొక హ్యూమన్ ప్రాసెస్. అది దాన్ని మనం ఎలాగా చేసుకోవాలనేది నేను ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్లో చెప్పడం జరిగింది. సో ఈ మెమరీ అనేది మనం ఎలాగ డెవలప్ చేసుకోవాలి, దీంట్లో ఉండే ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని RASR ప్రాసెస్ అంటాము. అలాగే RRR గురించి ఇవన్నీ కూడా నేను గతంలో చెప్పడం జరిగింది. సో అలాగే టైం మేనేజ్మెంట్ అనేది నెక్స్ట్ స్కిల్. అది టైం మేనేజ్మెంట్ అంటే నాట్ మేనేజింగ్ ద టైం. అంటే వీ కాంట్ స్టాప్ ద సన్, వీ కాంట్ స్టాప్ ద మూన్, వీ కెన్ స్టాప్ ద వాల్ క్లాక్, బట్ వీ కాంట్ స్టాప్ ద టైం. టైం మేనేజ్మెంట్ అనేది మన హౌ వీ మేనేజ్ అవర్ సెల్స్ విత్ ద టైం అవైలబుల్ అని, మనకున్న టైంలో మనల్ని మనం ఎలా మేనేజ్ చేసుకుంటాం అనేది టైం మేనేజ్మెంట్. మరొక స్కిల్ వచ్చి ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? నా ఎమోషన్స్ ఏంటి, ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ ఏంటి, ఈ రెండింటినీ జాగ్రత్తగా తెలుసుకుంటూ ప్రాపర్గా బిహేవ్ చేయడమే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో వీటన్నిటికీ కూడా క్వశ్చనైర్స్ ఉంటాయి, వీటన్నిటికీ కూడా నోట్స్లా ఉంటుంది. అవన్నీ చూసుకుని ఒక్కొక్కటి వాటి మీద శ్రద్ధ పెడితే స్కిల్స్ అన్నీ కూడా మాస్టర్ చేయొచ్చు. ఇవి బిహేవియరల్ స్కిల్స్. ఇవన్నీ కూడా మార్చుకోవచ్చు. ఇంకా చాలా ఉంటాయి, అతి ముఖ్యమైనవి మాత్రమే చెప్పడం జరిగింది. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని తలుస్తూ సెలవు తీసుకున్నాను. మళ్ళీ మరొక వీడియోతో కలుస్తాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.